న్యూస్ ఛానల్ కి స్వాగతం. హైదరాబాద్ తెలంగాణ సరస్వతి పరిషత్ నందు శ్రీ లంబోదర అంతర్జాతీయ కళాకారుడు అంతర్జాతీయ వలలో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం దామోదర్ గుప్తా చేతి మీదుగా ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక పేరు చెబితేనే సంచలనం. చక్రి డాన్స్ గురు జూనియర్ ప్రభు దేవా ఫౌండర్ ఆఫ్ అవడం సిరి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అని అన్నారు. వారి విద్యార్థులు బృందం ఈ కార్యక్రమంతో ఎంతో అద్భుతంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పెద్ది సినిమా నుండి రాయ్ రాయ్ రా రా అంటూ ఒక రేంజ్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరూ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులు కూడా ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు. ఇంకా చక్రికి జూనియర్ ప్రభుదేవ డాన్స్ గురు ఇప్పటి వరకు ఎంతో మంది స్టూడెంట్స్ కి తీర్చిదిద్దారు. తను డి జోడి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో తన టాలెంట్ ను ప్రూఫ్ చేసి దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకుని ప్రభుదేవ స్వంగా చక్రి డాన్స్ గురికి శబాష్ అనిపించేలా చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన అశోక్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో డాన్స్ ప్రదర్శనలో నిపుణులైన వారిని సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు. సభలో పాల్గొన్న వక్తలు, ప్రముఖులు, బంధుమిత్రులు, స్నేహితులు, అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులతో పాటు చక్రి విద్యార్థుల తల్లి తండ్రులు కూడా పాల్గొని సభకి విజయవంతం చేశారు. What is the teacher name? Saryu. Dance teacher name? రాజేశ్వరి. ఈ ఇద్దరు పిల్లలు కన్వెన్షన్ వచ్చేసారండి. అసలు గట్టిగా చెప్పట్లేదు. లాస్ట్ వీక్ మన దగ్గర ప్రోగ్రామ్ చేయాలి, వాళ్ళు మిస్ అయిపోయారని బాధపడ్డారు. ఈరోజు మన హైదరాబాద్ పట్టణంలో ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చిన్న గట్టిగా చెప్పకండి. ఓకే, సరే. తన అద్భుతమైన వాయిస్తో అంటే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్న ఏకైక లేడీ. ఒకసారి గట్టిగా చెప్పండి మేడంకి. మన అందరిలో ఉంది. ఇంకో 5 నిమిషాలు పరిచయం చేస్తా. మీ అందరి మధ్యలో ఉంది, మీ అందరితోనే కూర్చుంది ఇక్కడ. పేరు, మీ గురుగారి పేరు? నా పేరు శ్రీ వైష్ణవి. మా గురుగారి పేరు అచ్యుతాంబ. నేను 3 years నుంచి నేర్చుకుంటున్నాను. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్ బాలనగర్. ఓకే, ఏ పాట మీద డాన్స్ చేశారు? ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? 1 dance. ఓకే, ఏ పాట అది? ఓకే, ఏమేమి నేర్పించారు గురుగారు మీకు? కూచిపూడి, భరతనాట్యం. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 3rd class. ఓకే, ఎలా అనిపించింది ఈరోజు మీరు ఇంత గొప్ప వేదిక మీద లెజెండరీ చేతి మీదుగా అవార్డు అందుకున్నారు? హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? ఎలా అనిపించింది? ఓకే, స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? గుడ్. అచ్చా, ఇంకా డ్యాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ మీకు ఏమేమి వచ్చు? సాంగ్స్. వెరీ గుడ్. ఒక చిన్న పాట పాడండి. అచ్చా, ఓకే. మీ కళ ఏంది? మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దగా ఏమి అవ్వాలని? వెరీ నైస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్, యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? పాప గారు ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. పాప ఈ వేదిక మీద డ్యాన్స్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, యాజ్ ఎ ఫాదర్ పాప చిన్న పాప కాబట్టి ఈ వయసులోనే తను బాగా పెర్ఫామ్ చేసి అందరిలో బాగా గుర్తుంటుంది. నాకు చాలా ప్రౌడ్. ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్స్కి, గురువులకి ఇలాంటి ప్రోగ్రామ్స్ కల్చర్ ఈవెంట్స్ చేయడం వల్ల ప్రోత్సాహం పిల్లలకి తొందరగా వస్తుంది. వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు డ్యాన్స్ చేసినందుకు, కష్టపడినందుకు కొంచెం హ్యాపీగా. సూపర్ సార్, కూడా చాలా సూపర్ సార్, బ్యూటిఫుల్. అందరికీ నమస్కారము. నా పేరు రిహాన్సి.
మా గురు పేరు నస్లీం నేను అన్న అన్న విన్నాలో సాంగ్ చేశాను. ఓకే, ఎలా అనిపించింది మీరు పర్ఫార్మెన్స్? అందరూ బాగా చేశారంటున్నారు మీరు, మీకు ఎలా అనిపించింది? అందరూ బాగా చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరూ చూసినందుకు. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నారు? నేను 3వ తరగతి చదువుతున్నాను. ధన్యవాదాలు. ఓకే, ఏమేమి నేర్చుకున్నారు ఇంకా మీరు డ్యాన్స్తో పాటు? ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి వచ్చు మీకు? డ్రాయింగ్, పెయింటింగ్, సైక్లింగ్, కరాటే. నేను డ్రాయింగ్ నేర్చుకున్నాను. ఓకే, నేను వెస్టర్న్ డాన్స్ చేయగలుగుతాను. ధన్యవాదాలు. ఓకే, మీ కళ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? నేను పెద్దయ్యాక లాయర్ అవ్వాలని. ఆహా, సూపర్. ఫస్ట్ నీ పేరు చెప్పి అక్కడ నీ నా పేరు పేరు సార్ పేరు దీక్షిత్. చెప్పు. ఓకే, నేను శ్రీ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ చదువుతున్నాను. ఓకే, నా మాస్టర్ పేరు శక్తి మాస్టర్. కానీ జూనియర్ ప్రభుదేవా అని కూడా అంటారు. ఓకే, సో మనని చాలా ప్రాక్టీస్ చేయించారు విత్ లవ్ అండ్ కేర్. ఓకే. సో అందుకే మనం ఈ స్టేజ్ మీదకి వచ్చాము. ఇంకా తను మనకి చాలా ప్రోగ్రామ్స్ కాంపిటీషన్స్ అన్నిటికీ పట్టుకెళ్ళారు. సార్కి చాలా థ్యాంక్స్. గ్రేట్ అన్న, ఏం క్రమశిక్షణ నా గ్రేట్. బాబు, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీరు పెద్దగా ఏమి అవ్వాలనుకున్నారు? మల్టీ టాలెంట్. మల్టీ టాలెంటెడ్, గుడ్. మీమా? నేను చెప్పచ్చు. ఒక వన్ బై వన్ ఫాస్ట్. నా పేరు సిరి. ఓకే, మా సార్ చాలా బాగా డాన్స్ చేస్తారు. ఇంకా మా సార్ భలే ఎంకరేజ్ చేస్తారు. ఓకే. ఇంకా మా పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈరోజు మీరు ఏ పాట మీద డాన్స్ చేశారు? మేము మిక్స్ సాంగ్స్ చేసాము. ఫస్ట్ Okay. ఏమో రే రే రారా, ఓకే, సెకండ్ సాంగ్ ఏమో వస్తా నీ వెనుక, థర్డ్ సాంగ్ ఏమో మాస్ సాంగ్, Okay. ఫోర్త్ సాంగ్ ఏమో పుష్ప. గుడ్. ఎస్, మీరు? నా పేరు ఆదిత్య. నేను ఇవాళ మా సార్ గురించి మాట్లాడితే నాకు నా సార్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఏమన్నా రావకపోతే మన మీద నమ్మకం పెట్టుకుంటారు. ఇంకా మమ్మల్ని ప్రాక్టీస్ చేయమంటారు. నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీ లెజెండరీ స్టేజ్ మీద సార్ ప్రెజెన్స్లో మీరు అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? ఈరోజు మీకు ఎలా అనిపించింది అవార్డు తీసుకోవడం? ఇప్పుడు నాకు ప్రౌడ్గానే అనిపించింది, కానీ ఎక్కువ సార్ మీద ప్రౌడ్గా అనిపించింది. ఎందుకంటే సారే మాకు నేర్పించారు, సారే మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, సారే మమ్మల్ని టైట్గా చేయమన్నారు. ఏం క్రమశిక్షణ అంటే పేరెంట్స్ది గ్రేట్ అసలు. సార్, ఎస్ సార్, మీరు సార్. సార్ మీరు మాట్లాడండి. గ్రేట్ గ్రేట్, బాగా ట్రైనింగ్ ఇచ్చారు. సార్ గురించి గొప్పగా చెప్తున్నారు. ఆమె సార్. నా పేరు యువన్. మా సార్ ఎంకరేజ్ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్స్ కాంపిటీషన్స్కి మేము రెడీ అయ్యి వస్తున్నాం. ఓకే, రండి. సో ఈ సార్కి థ్యాంక్ యూ. ఎస్, My name is Karthik. అండి, నా పేరు చక్రి. నేను డీ డాన్సర్ని. నా అఫీషియల్ నేమ్ వచ్చేసి జూనియర్ ప్రభుదేవా. ఓకే, అండ్ నేను డీ షోస్ చేశాను, శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాను, మూవీ ఆడియో యాక్సెస్ చేశాను. ప్రజెంట్ క్లాసెస్ చెప్తున్నాను. నా స్టూడెంట్స్ని తీసుకుని వాళ్ళు ఇక్కడికి ప్రోగ్రామ్కి తీసుకొని వచ్చి వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఇప్పించడం జరిగింది. ఓకే. అండ్ చాలా ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. పిల్లలు బాగా చేశారు. పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మాత్రం నాకు చాలా సపోర్ట్ ఉంది పేరెంట్స్ పరంగా. అండ్ పిల్లల్ని నాకు వదిలేస్తారన్నమాట అంతే. ఇలా చేశారంటే, అలా చేపిస్తున్నారంటే, పిల్లల్ని కొంచెం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయండి, ఇలా ఏం చెప్పరు. మీరు ఏమైనా చేయండి, పిల్లలు మాత్రం మంచిగా. నాకు అలా అంటే ఒక మాస్టర్కి పిల్లల్ని అలా వదిలేస్తే ఒక మాస్టర్ అనే వ్యక్తి ఎంతైనా చేయించగలుగుతారు. అండ్ పిల్లలు కూడా అంతే డెడికేటెడ్గా నేర్చుకుంటారు. అండ్ డిసిప్లైన్ పిల్లలు నాకు. ఓకే. సో ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ రావడం జరిగింది? నా స్టూడెంట్స్ వచ్చి 7 members వచ్చారు. గ్రూప్ ఈరోజు చాలా బాగా డాన్స్ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ నెంబర్ 1గా నిలిచింది. వాళ్ళు సింగిల్ టేక్లో మిక్స్ సాంగ్ 4-5 సాంగ్స్ ఒకేసారి యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్గా ఎలా ఉంది ఆ విధంగా చేయగలిగారు.
అంటే అసలు ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళు అంత అద్భుతంగా క్యాచ్ చేయగలిగారు కమాండ్స్ని? యాక్చువల్లీ ఎన్ని మంత్స్ ట్రైనింగ్ వీళ్ళకి? వాళ్ళు 2-3 డేస్గా నేర్చుకుంటున్న దగ్గర Okay. ప్రాక్టీస్ మాత్రం 5 డేస్లో చేసేసారు. Okay. 5 డేస్లో. ఓకే యాక్చువల్లీ నేను డివైడ్ చేసి 3 మెంబర్స్ని డివైడ్ చేసి చేపిద్దాం అనుకున్నా. ఓకే టైం లేనందువల్ల 10 మినిట్స్ సాంగ్ నేను మిక్సప్ చేసి ప్రాక్టీస్ చేయించాను. నాకు డౌట్ ఉంది ఓకే 10 మినిట్స్ వీళ్ళు చేయగలుగుతారా లేదా అని. ఓకే కంటిన్యూగా పక్కన చాలా కష్టపడి 10 మినిట్స్ ఎనర్జీ 2-3 మినిట్స్ హెవీ ఆడితేనే ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది. 10 మినిట్స్ కంటిన్యూ చేశారు. పిల్లడు చాలా కష్టపడ్డారు. మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇప్పటివరకు మీరు ఎంతమంది శిశువులను తయారు చేశారు? ఉంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు? నా ట్రైనింగ్ వచ్చేసి మ్యాక్సిమం 4-5 ఇయర్స్ అవుతుంది. ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం 7 మెంబర్స్, బట్ ఇంకా 20 మెంబర్స్ అక్కడ ఉన్నారు. ఈరోజు మీ స్టూడెంట్స్ అందరూ లెజెండరీ చతుర్ముఖ అవార్డు అందుకోవడం యాజ్ ఎ గురువుగా మీకు ఎలా అనిపించింది? ఐఎమ్ చాలా హ్యాపీగా ఉంది. ఇంత సపోర్టివ్గా ఉండే వీళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మెయిన్గా పేరెంట్స్కి నేను స్పెషల్ థ్యాంక్ యూ చెప్పేది, ఎందుకంటే వాళ్ళు నాకు అలా వదిలేయడం వల్లే వీళ్ళందరూ ఇలా రెడీ అయిపోయారు. ఓకే నేర్పించడం వరకే నా పని, నేర్చుకోవడం అనేది వాళ్ళ పని. వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు అండ్ వాళ్ళ నాకంటే ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంటే ఉంది నాకు. సో అందుకే వీళ్ళంతా రెడీగా రెడీ అయ్యారు. సార్ మీరు చాలా మోస్ట్ టాలెంట్ సార్. ఫ్యూచర్లో మీకు రామ్ చరణ్తో పవన్ కళ్యాణ్తో సినిమా డ్యాన్స్కి కోరియోగ్రఫీ అవకాశం వస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఖచ్చితంగా ఆ అవకాశం ఉంది సార్, ఖచ్చితంగా వస్తుంది మీకు పెద్ద హీరో. జూనియర్ ప్రభుదేవ సార్ అవును 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 సార్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. డాన్స్ చాలా బాగా చేస్తారు. పర్వాలేదు మళ్ళీ స్టార్టింగ్. ఓకే నేను చక్కన్ తల్లి సాంగ్ వల్ల పాట పాడుతున్నా. ఓకే ఎన్ని పాటల మీద మీరు డ్యాన్స్ చేశారు? ఒక్క పాట, ఓకే ఏ పాట? చక్కన్ తల్లి సాంగ్. ఓకే ఎలా అనిపించింది? వేరే పాటల వరమైన అన్నమైనవా ఇంకా గణేష్ స్తుతి అలానే. ఓకే ఏమేమి నేర్పించారు గురుగారు మీకు? కూచిపూడి, భరతనాట్యం, స్టెప్స్, డ్యాన్స్ ఏమేమి నేర్పించారు చెప్పండి? కూచిపూడి, భరతనాట్యం, స్టెప్స్, డాన్స్ అన్ని. ఓకే ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఏపీహెచ్పి కాలనీ నుంచి వచ్చాను. ఓకే ఫస్ట్ క్లాస్ నుంచి. ఓకే ఇప్పుడైతే మీకు ఎన్ని అవార్డ్స్ దొరికాయి, ఎన్ని మెడల్స్ దొరికాయి? స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? స్కూల్లో చేశారా? రవీంద్ర భారతిలో ఇప్పటికీ ఇది 5th ప్రోగ్రామ్. వెరీ నైస్. ఓకే మీ కళ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీరు పెద్దాక ఏం అవ్వాలనుకుంటున్నారు? డాక్టర్. వెరీ నైస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే ఇంకా మీ పేరెంట్స్ మీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఎలా సపోర్ట్ చేస్తారు, ఏమంటారు మీ గురించి? నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇది మిస్ అవ్వకూడదు అట్లా. ఓకే గురువు ఏమంటారు, ఏ విధంగా మీకు ట్రైనింగ్ ఇస్తారు గురుగారు? స్ట్రిక్ట్ గానే. వెరీ నైస్ సార్. ఒక్క మాట సార్, మీకు ఎలా అనిపించింది సార్ పాప గారు ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసి లెజెండరీ చతుర్ముఖ అవార్డు అందుకున్నారు? యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం అండి. ఓకే. పాప చిన్నప్పుడు ఇంట్రెస్ట్ చూపించింది. ఓకే సో తన ఇంట్రెస్ట్ని బట్టి తను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఓకే హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది. ఓకే సివిల్ కంటిన్యూ ఇంకా సపోర్ట్ చేస్తాను. సార్ ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువులకి మీరు ఏమైనా? అందరికీ థ్యాంక్ యూ అండి, ఎస్పెషల్లీ మీడియా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పేరు మీరు చేసిన పర్ఫార్మెన్స్? నా పేరు గౌతమి. ఎస్ నా పేరు గౌతమి. మా గురుగారి పేరు అచ్యుతాంబ గారు. ఓకే అలాగే మా నాన్నగారి పేరు దుర్గా ప్రసాద్. ఓకే మా అమ్మగారి పేరు సంధ్యారాణి. ఓకే నేను డాన్స్ చేయబట్టి 6 ఇయర్స్ అవుతుంది. ఓకే సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎన్ని పాటల మీద పర్ఫామ్ చేశారు? ఇప్పటికి మీ గురుగారి దగ్గర మీరు ఏమేమి నేర్చుకున్నారు? నేను చాలా సాంగ్స్ నేర్చుకున్నాను మా గురుగారి దగ్గర. ఓకే అలాగే ఇప్పుడు 2 సాంగ్స్ చేశాను. ఓకే ఏ పాట అది? తక్కువేమి ఓకే ఇప్పటికి మీకు ఎన్ని మెడల్స్ దొరికాయి, ఎన్ని అవార్డ్స్ దొరికాయి? స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేశారా? స్కూల్లో 2-3 టైమ్స్ పర్ఫామ్ చేశాను. ఓకే అవార్డ్స్ అయితే 15-30 ఉంటాయి. ఓహో గ్రేట్ గ్రేట్. అచ్చా మీ కళ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీ అంబిషన్ ఏంది, మీ గోల్ ఏంది, మీరు పెద్దగా ఏమి అవ్వాలనుకుంటున్నారు? నా డ్రీమ్ డాన్సర్ అవ్వాలి. వెరీ నైస్.